హలో ఎవ్రీవన్ ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీసే కాదండి అప్పుడప్పుడు ఇలా వెజ్ బిర్యానీస్ కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అసలు ఈ గోంగూర బిర్యానీ అయితే అసలు మాటలు లేవండి నా భూతో నా భవిష్యత్ అనమాట అంత అద్భుతంగా అయితే వచ్చింది సో ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 2-3 గుప్పలు గోంగూర అనేది తీసుకోండి మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటున్నారో దాని తగ్గట్టుగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి ఇక్కడైతే నేను 3 గుప్పలు గోంగూర అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి సో ఇక్కడ మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక గుప్పుడు ఎండుమిరపకాయలు ఒక 4-5 వెల్లుల్లి రేకలు అండ్ 1 ఇంచు అల్లం కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకొని మొత్తం అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గోంగూర వల్ల మనకి బోన్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయండి ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ అనేమియా అండ్ బ్లడ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతే అదే గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని నీట్గా కట్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేయండి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ కస్తూరి మేతి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలండి ఎంతలా అంటే ఆయిల్ ఏదైతే ఉందో అదంతా బయటికి చిమ్మాలండి అదంతా బయటకు వచ్చేసేంత వరకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్గా స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మాడిపోతుంది టేస్ట్ కూడా బాగోదనమాట నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి చూసారా ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరది అది కూడా వేసుకొని 2 మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై చేసుకోండి మీకు ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి లేదా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి నీట్గా కలుపుతూ ఉండాలండి మధ్యలో ఎక్కడైనా స్టాప్ చేశారంటే మాత్రం కిందన మాడిపోతుంది అబ్జర్వ్ చేసుకోండి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ టమాటా అండ్ కాజు కూడా యాడ్ చేసుకోండి టమాటా అంతా పేస్ట్ అయిపోవాలండి గుర్తుపెట్టుకోండి టమాటా పాలంగా మాత్రం ఉండకూడదు టమాటా అంతా నీట్గా మనకి ఎక్కడ కనిపించకూడదు అంతలాగా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అండ్ కారం మీకు తగినంత వేసుకోండి మీకు ఎంత స్పైస్ తింటామో దాని తగ్గట్టుగా మీరు కారం అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఆయిల్ అంతా బయటికి చిమ్మేస్తుంది అనమాట సో పచ్చివాసన అంతా పోయి మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఒక బాస్మతి రైస్ని ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడే అనేది మనకి బాగుంటుంది లేదు వెంటనే చేసుకోవాలి అనిపిస్తే బాస్మతి రైస్కి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక నేను 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఎందుకంటే ముందు హాఫ్ అన్ అవర్ పాటు నేను నానబెట్టుకున్నాను కదా సో ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మనం ఒక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచి నెక్స్ట్ ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దమ్ చేసుకోండి ఇలా దమ్ చేసుకున్నప్పుడు నీట్గా మొత్తం అంతా కుక్ అయిపోతుంది ఇప్పుడే సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకొని మూత పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఒక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయండి 10 మినిట్స్ తర్వాత తీసి మనం మొత్తం అంతా కలుపుకొని ఈ విధంగా మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉంటుందండి నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో కింద కామెంట్ చేయండి నాకు మీకు ఈ రెసిపీ ఎలాగ నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ నాకు ఇంకా చాలా బూస్టింగ్గా ఉంటుందండి ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి